సారూప్య, సాలోక్య, సామీప్య, సాయుజ్య అని ముక్తిని 4 రకాలుగా వర్గీకరించారు కదా. వీటి ప్రశస్తి ఏంటో తెలియజేస్తారా? ఏ భగవత్ స్వరూపాన్నైతే నువ్వు నిరంతరము ఆరాధిస్తూ ఉన్నావో, కేయూరంగద కంకణోజ్వల మహారత్నంగుళీ అంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంకారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచలాంచితల సత్పీతాంబరాలంబినే ఆలంబే విమలాంబుజద్యుతి పదామూర్తిం తవర్తిచ్ఛ్రిదం అని శంఖచక్ర గదా పద్మాలతో ఉన్న అద్భుతమైనటువంటి ఆ స్వామి రూపాన్ని నిరంతరము నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఆ రూపంతో నువ్వు ఆ స్వామి సమక్షానికి వెళ్ళేటువంటి అదృష్టం నీకు దక్కుతుంది. ఇలా అదే రూపాన్ని నువ్వు పొందితే దాన్ని సారూప్యముక్తి అంటారు. ఇక నీది అనుక్షణము భగవద్ అవలోకన దృష్టితో నీ జీవితం గడుస్తూ ఉంటే ఆయనను నిరంతరము చూస్తూ ఆయన రూపాన్ని కనులలో నింపుకుంటూ నీవు కనుక ఆ లోకాన్ని తలుచుకుంటూ ఉంటే అప్పుడు సాలోక్యముక్తి నీదవుతుంది. ఇక నిరంతరము భగవంతుడి సమక్షంలో ఉంటూ ప్రతివాడిలో ఆ భగవత్ స్వరూపాన్ని చూస్తూ ఆ సామీప్యాన్ని బాగా ఆకాంక్షిస్తూ ఎదుటివాడిలో ఉన్నది కూడా భగవత్ స్వరూపమనే భావిస్తూ నీవు జీవితాన్ని గడిపితే భగవంతుడి పక్కనే ఉండి ఆయనకు ఉపచారం చేసే సామూప్య ముక్తి నీ సొంతమవుతుంది. ఇలా సారూప్యంతో, సాలోక్యంతో, సామీప్యంతో నువ్వు ఉన్నప్పుడు ఆ స్వామిలో నువ్వు ఐక్యమయ్యి ఆయనకు నువ్వు తేడా లేదన్నటువంటి సాయుజ్యముక్తి నీ సొంతమవుతుంది. దీన్ని చెప్పడం కోసమే శివానంద లహరిలో ఒక అద్భుతమైన శ్లోకం చెప్తారు. అంకోలం నిజ బీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పదారవిందద్వయం చేతో వృత్తిరూపేత్యతిష్ఠతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఊడుగ గింజలు చెట్టు నుంచి కింద పడి దూరంగా ఉంటాయి. ఎప్పుడైతే పైన మెరుపులు ఉరుములు వస్తాయో వెంటనే ఆ గింజలన్నీ చెట్టు దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా మామూలప్పుడు భగవంతుడిని తలుచుకోకుండా ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే ఆయనను గుర్తించుకుంటూ ఉంటే దీన్ని సామీప్య భక్తి అంటాం. అలానే లతాక్షితిరూహం, ఒక తీగ పెరగటానికి చెట్టును ఆధారంగా చేసుకొని దానిని అల్లుకొని పెరుగుతుంటుంది. ఇలా ఆ వృక్షాన్ని పట్టుకొని పైకి ఎదిగేటువంటి లత ఏ విధంగా ఉంటుందో అలా ఆ భగవంతుడిని పట్టుకొని నువ్వు పైకి ఎదగాలి అనుకుంటూ ఉంటే అప్పుడు సామీప్య భక్తి అంటారు. అలా కాకుండా నదిలో నీరు తీయగా ఉంటుంది, సింధు సరిద్వల్లభం. అది ఆ నదులన్నీ తమ భర్త అయినటువంటి సముద్రుడిలోకి చేరినప్పుడు వాటి సహజ లక్షణాన్ని కోల్పోయి అవన్నీ లవణ రుచిని పొందుతాయి, ఉప్పగా మారిపోతాయి. ఇలా నీ సహజ లక్షణాన్ని కోల్పోయి ఆయన యొక్క లక్షణమే నీదైతే అది సాయుజ్యముక్తి, సాయుజ్య భక్తి అని చెప్పబడింది. కనుక సారూప్యంతో ఆయనను సేవిస్తూ, సాలోక్యంతో ఆయనను గుర్తిస్తూ సామీప్యానికి వెళ్ళి సాయుజ్యం పొందటమే అద్వైత సిద్ధాంతం. దాన్ని అద్భుతంగా శాస్త్రాలు మనకు అందించాయి.